ఇప్పటి వరకు మనము ఏం చేసామంటే, ఒక అప్లికేషన్‌ని ఒక యాప్ సర్వీస్‌లోకి పుష్ చేస్తారు. అవునా? తర్వాత ఒక ఫంక్షన్ యాప్‌కి పుష్ చేశారు. అవునా? గైస్ కరెక్టా కదా? నెక్స్టు స్టోరేజ్ అకౌంట్ కూడా పుష్ చేసారా? గైస్ ఎవరైనా ఆన్సర్ చేయండి. స్టోరేజ్ అకౌంట్ కంటైనర్‌కి మనం పుష్ చేసామా రియాక్ట్ అప్లికేషన్‌ని? కాదండి. యాహ్! అవును. చేసాం కదా! కంటైనర్ పుష్ అది చేసాం. అయిపోయిందా? అవును. చేసాం. అంటే ఇప్పుడు మనం ఇంతవరకు ఓన్లీ 3 సర్వీసెస్‌కి మాత్రమే కోడ్‌ని పుష్ చేశారు మీరు. అంతే కదా? యెస్. యాప్ సర్వీస్, ఫంక్షన్ యాప్, స్టోరేజ్ అకౌంట్. ఇవన్నీ కూడా ఏమంటారంటే వీటిని సర్వర్‌లెస్ అప్రోచెస్ అంటారు. సర్వర్‌లెస్ అప్రోచెస్ అంటే మీరు క్లౌడ్‌లో డైరెక్ట్‌గా కోడ్‌ని పుష్ చేయడము, అక్కడ ప్రాజెక్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయడం. ఇంకోటేముంటదంటే సర్వర్ ఓరియెంటెడ్ ఉంటది. మీరెప్పుడైనా గమనించారా? మీరు ఆల్రెడీ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయ్యుంటే మీరు ఇనుంటారు ఇది. వెబ్ సర్వరు, అప్లికేషన్ సర్వరు, డీబీ సర్వరు ఇవి విన్నారా మీరెప్పుడైనా? యాహ్! అంటే అవేంటంటే సర్వర్సే ఉంటాయి. వెబ్ సర్వర్‌లో ఏముంటది? అప్లికేషన్. వెబ్ సర్వర్. వెబ్ అప్లికేషన్. అంటే యాహ్! వెబ్ సర్వర్‌లో ఫ్రంట్ ఎండ్ ఉంటది. అంటే ఫ్రంట్ ఎండ్. మెయిన్ వెబ్‌సైట్ ఉంటది చూడు అది ఉంటది వెబ్ యాహ్! సర్వర్. హ్మ్. మరి అప్లికేషన్ సర్వర్‌లో ఏముంటది? బ్యాక్ అప్లికేషన్స్. ఎండ్ కోడ్ ఉంటది. బ్యాక్ ఎండ్ కంప్లీట్ బ్యాక్ బ్యాక్ ఎండ్ ఎండ్. కోడ్. ఏపీఐస్ ఉంటాయి. డీబీ సర్వర్‌లో ఏముంటది? డేటాబేస్. డేటాబేస్ ఉంటది. అంటే నువ్వు ఒకటే సర్వర్‌లో 3 కాంపోనెంట్స్‌ని పెట్టుకోవచ్చు. ఫస్ట్ దానికి మీరేం చేయాలంటే ఒక సర్వర్‌ని క్రియేట్ చేయాలి. సర్వర్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? సర్వర్ అంటే ఏంటి యాక్చువల్‌గా? అంటే ఒక మెషిన్, వర్చువల్ మెషిన్. ఒక వర్చువల్ మెషిన్ అన్నమాట. ఒక ల్యాప్‌టాప్ అది మన దగ్గర ఉంటది. క్లౌడ్‌లో ఉంటది. నువ్వు దాన్ని హ్మ్. ఫిజికల్‌గా టచ్ చేయలేవు గానీ వర్చువల్‌గా అది అక్కడ ఉంటది. అవునా? యాహ్! సో, మనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయంటే ఒక సర్వర్ క్రియేట్ చేయమంటారు మీకు. అంటే సర్వర్ అన్నా, వర్చువల్ మెషిన్ అన్నా ఒకటే అండి. సర్వర్ అంటారు, వర్చువల్ మెషిన్ అంటారు. అజూర్ లాంగ్వేజ్‌లో వర్చువల్ మెషిన్ అంటారు. సో, వర్చువల్ మెషిన్‌ని క్రియేట్ చేసి మీకేమంటారంటే ఇప్పుడు మనము క్లౌడ్‌లో 3 కాంపోనెంట్స్‌ని 3 డిఫరెంట్ సర్వీసెస్‌లో డిప్లాయ్ చేస్తాం కదా! యాహ్! డీబీకేమో ఎస్‌క్యూఎల్ డీబీ, ఫ్రంట్ ఎండ్‌కి యాప్ సర్వీస్, బ్యాక్ ఎండ్‌కి ఫంక్షన్ యాప్ లేదా ఏదైనా. కానీ ఇక్కడ ఏం అడుగుతుంటే రిక్వైర్మెంట్ ఏమొస్తదంటే మూడిటిని కూడా ఒకటే సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. పాయింట్ అర్థమైందా? యాప్ సర్వీస్ ఆర్ ఫంక్షన్. ఆ! యాప్ సర్వీస్, ఫంక్షన్ యాప్స్ ఉండయి ఇక మన పిక్చర్‌ల. మన దగ్గర యాహ్! ఏముంటదంటే ఒకటే ఒక సర్వర్ ఉంటది. అది మన వర్చువల్ మెషిన్. ఓకే. వర్చువల్ మెషిన్ అనేది మన సర్వర్. ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసి నీ కంప్లీట్ అప్లికేషన్‌ని దాంట్లో డిప్లాయ్ చేయాలి. కంప్లీట్ అప్లికేషన్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డీబీ ఎన్ని ఉంటాయి మొత్తం ఒకటే మెషిన్‌లో ఉండాలి. పాయింట్ అర్థమైందా? ఓకే. సో, మనం అందుకోసం ఏం చేయాలి ఫస్ట్ ఒక వీఎం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనము మన ఫస్ట్ సర్వర్‌ని క్రియేట్ చేస్తున్నాం. వర్చువల్ మెషిన్‌కి ఎళ్ళండి. ఇక్కడ కొట్టండి. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ కొట్టగానే ఇక్కడ పక్కన వచ్చేసింది చూడు ఎస్టిమేటెడ్ కాస్ట్ అని. ఇక్కడ నేను ఒక పేరు ఇస్తున్నాను. ఏమనంటే VM1 రీజియన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ గైస్ ఈ అవైలబిలిటీ ఆప్షన్స్ ఉంటాయి. ఇవేంటో మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. లోడ్ బాలన్సర్ అప్పుడు ఇవి చేస్తాము. ప్రస్తుతానికి ఇది ఏం టచ్ చేయకండి. సెక్యూరిటీ టైప్ ప్రస్తుతానికి స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి ప్రస్తుతానికి. తర్వాత ఇమేజ్ ఇప్పుడు ఒక సర్వర్ ఉందంటే దాంట్లో ఒక ఓఎస్ ఉంటది కదా! ఒక ల్యాప్‌టాపే కదా! యాహ్! అవునా? ఒక్క నిమిషం. అదొక ల్యాప్‌టాప్. ఆ ల్యాప్‌టాప్‌లో మనకు ఒక ఓఎస్ ఉంటదా? అవును. ఇక్కడ ఏంటంటే ఉబుంటు అంటే ఏం ఓఎస్ అన్నట్టు? లైనక్స్. లైనక్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడు. విండోస్ సర్వర్ 2019 అనే ఓఎస్‌ని ఈ మెషిన్‌కి సెలెక్ట్ చేస్తున్నా. అంటే నేనొక విండోస్ సర్వర్‌ని క్రియేట్ చేస్తున్నా. అర్థమైందా? ఓకే. ఇక్కడ గనుక నేను ఉబుంటు అని సెలెక్ట్ చేస్తే నేను ఏం క్రియేట్ చేస్తున్నట్టు ఒక లైనక్స్ సర్వర్‌ని క్రియేట్ చేస్తున్నట్టు. అంతేనా? యాహ్! సో, మీకు రియల్ టైమ్‌లో ఒక విండోస్ వీఎంనైనా క్రియేట్ చేయమనొచ్చు. లైనక్స్ వీఎంనైనా క్రియేట్ చేయమనొచ్చు. సో, మనం 2 క్రియేట్ చేస్తాము. ప్రస్తుతానికి ఒక విండోస్ వీఎంని క్రియేట్ చేద్దాం. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజులుంటాయి. సైజెస్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ రెండిటి తేడా చెప్పండి. మీకేమర్థమైంది ఈ రెండిటి వల్ల? అవి 2 CPU వీసీపీయూస్ ఇంకా స్టోరేజ్. జీబీ మెమరీ అది. ఇది 1 వీసీపీయూస్ 3.5 జీబీ మెమరీ. 16 GB RAM. CPU అండ్ RAM. ర్యామ్ సైజ్ అన్నమాట. 2 RAM. సీపీయూ 16 జీబీ అంటే ఏముంటది? అది ఫాస్ట్‌గా ఉంటది సర్వర్. ఎందుకు? దానికి 2 CPUs 2 సీపీయూస్ ఉంటాయి కాబట్టి. డ్యూయల్ కోర్ కాబట్టి ఫాస్ట్ ఉంటది. ర్యామ్ కూడా ఎక్కువ. కింద చూడండి ఇప్పుడు 4 సీపీయూ క్వాడ్ కోర్ ఇంకా ఫాస్ట్. 8 సీపీ ఇక్కడ ఆల్ సైజెస్ అంటే మీకు మొత్తం సైజెస్ వస్తాయి. దీన్ని కాన్ఫిగరేషన్ అంటారు. అవునా? యాహ్! మీరు హైయర్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతది? చార్జ్ పెరుగుతది. చార్జ్ అమౌంట్ పెరుగుతది. అవునా? ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ అమౌంట్ పెరుగుతది. అంతేనా కదా? గైస్ కరెక్ట్ కదా? యాహ్! సో, మీరు రియల్ టైమ్‌లో మీరు ఏది సెలెక్ట్ చేస్తారు మరి? ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటది. మీకు ఆర్కిటెక్ట్ మెయిల్ పెడతాడు. వాడు మెయిల్‌లో ప్రాపర్‌గా రాస్తాడు. ఇందులో ఫ్యామిలీ సిరీసెస్ ఉంటాయి. డి సిరీసా, బి సిరీసా అని ఇట్లా చెప్తాడు మీకు.
ఆ ఏ సెలెక్ట్ మెయిల్లో ఏముందో అదే మీరు సెలెక్ట్ చేయాలి. పాయింట్ అర్థమైందా? ఓకే. ఎప్పుడు కూడా లో కాన్ఫిగర్ సెలెక్ట్ చేయొద్దు, హై కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సర్వర్ క్రియేట్ చేయమంటే అత్యంత ఇంపార్టెంట్ దాని కాన్ఫిగరేషన్. అది మీ ప్రాజెక్ట్ మేనేజర్, నీ ఆర్కిటెక్ట్ ఏది సెలెక్ట్ చేయమంటే అది సెలెక్ట్ చేయాలి. క్లియర్? ఓకే. దాట్ విల్ డిసైడ్ ద అమౌంట్. Yeah. ఇప్పుడు తర్వాత ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి మనం. Done. అంతే, ఇంకేం చేయకండి, రివ్యూ క్రియేట్ కొట్టండి. ఇంకా చాలా ఉంటాయండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ మళ్ళీ చేస్తాం మనం. ప్రస్తుతానికి ఇక్కడ ఇందులోనేమో డిస్క్స్ ఉంటాయి. హార్డ్ డిస్క్ అంటే ఐడియా ఉందా మీకు? ఇక్కడ RAM ఇక్కడ సైజ్ ఉంది. ఇదేంటిది? size. మన హార్డ్ డిస్క్ ఎంత కావాలని. Yeah. మరి ఇదేంటిది? హార్డ్ Yes, డిస్క్ లో మనకు SSD, HDD అని ఉంటుంది. విన్నారు ఎప్పుడైనా? Yes. సాలిడ్ స్టేట్ డిస్క్ డ్రైవ్, హార్డ్ డిస్క్ డ్రైవ్ అని ఉంటాయి. Hmm. ఏది ఫాస్ట్ ఉంటుంది? SSDనా HDDనా? SSD. SSD చాలా ఫాస్ట్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, మీరు గనక ఈ VM ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కోసం క్రియేట్ చేస్తే ఇది సెలెక్ట్ చేయాలి, ప్రీమియం SSD ఫర్ ప్రొడక్షన్. ఇదే VM ని డెవ్ టెస్ట్ UAT కోసం అయితే స్టాండర్డ్ SSD, ఎందుకంటే ఇవి ఫాస్ట్ ఉంటాయి. ఇది ఇంకా ఫాస్ట్, ఇది మామూలుగా ఉంటుంది. HDD మాత్రము ఏదైనా బ్యాకప్స్ కోసం మాత్రమే, మెయిన్ అప్లికేషన్ అప్పుడు అలాంటి ఒక VM అయితే SSD. మామూలుగా మనం ఎప్పుడైనా సరే ప్రీమియం SSD సెలెక్ట్ చేసుకుంటాం. ఈ దాంతో ఇవన్నీ ఉంటాయి మైండ్. ఇది చాలా ఇంపార్టెంట్, రేపు చెప్తా ఇది ఏంటని. వర్చువల్ నెట్వర్క్ సబ్నెట్ వన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది రేపు చెప్తా. రేపు 1 అవర్ క్లాస్, రేపు మొత్తం థియరీ క్లాసే ఉంటుందండి. రేపు ఏం చేయము అంటే ప్రాక్టికల్ ఏం క్రియేట్ చేయము. రేపు క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్, ఎవరు మిస్ అవ్వదు. సరే, ఇక్కడ ఏం చేయాలంటే క్రియేట్ అని కొట్టండి. సో నేను ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నా? Virtual machine. ఓకే, ఏం వర్చువల్ మిషన్ అది? Ubuntu. Ubuntu. Windows. విండోస్. Yeah. Windows server. ఐఎమ్ క్రియేటింగ్ విండోస్ 2019 సర్వర్ VM కదా, Yeah. మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ కదా నేను క్రియేట్ చేసింది. అవునా? Ah. సో వెయిట్ చేయండి. ఇక్కడ గమనిస్తే ఒక్క VM సర్వర్ తో పాటుగా ఇక్కడ గమనించండి, NSG అంటారు, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, IP అడ్రస్, వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, మన సర్వర్, ఇన్ని క్రియేట్ అవుతాయండి. ఇవన్నీ ఇంపార్టెంట్. అవేంటో రేపు మొత్తం థియరీలో చెప్తా. అంటే అవి ఎందుకు ఇంపార్టెంట్ ఈ రోజు చెప్దాం కానీ ట్రాఫిక్ ఇదంతా డిస్టర్బెన్స్ నేను చెప్పట్లేదు. రేపు క్లాస్ ఇంపార్టెంట్ అండి, రేపు అందరు రావాలి. రేపు ఎలా ఉంటుంది క్లాసు? ప్రతి బ్యాచ్ లో 10 మంది స్టూడెంట్స్ ఉంటే ఓన్లీ ఒకరిద్దరికి అర్థమవుతుంది రేపు క్లాస్ అండి. 7-8 మందికి అర్థం కాదు. అంటే రేపు అంతా మ్యాథమెటికల్ గా ఉంటుంది. అంటే బైనరీ కన్వర్షన్స్ అంటే రేపు తెలుస్తుందండి, మీకు అర్థమవుతుంది. అర్థం కాకుంటే టెన్షన్ పడద్దండి రేపటి క్లాస్. కానీ మీకు అర్థమైతే చాలా సూపర్ ఉంటుంది రేపటి క్లాస్. అర్థం కాకుండా అసలు ఏం అర్థం కాదు. రేపు ఒక్క క్లాస్ మాత్రం ఫుల్ టెక్నికల్ ఉంటుందండి. సో అర్థం కాకుండా టెన్షన్ పడద్దు, అర్థమైతే వెల్ అండ్ గుడ్, అర్థం కాకుండా లైట్ తీసుకోవాలి. అన్ని క్రియేట్ అయిపోయాయి. లాస్ట్ ఫైనల్ VM క్రియేట్ అవుతుంది. డన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నా VM క్రియేట్ అయిపోయింది. ఇది నా VM నా విండోస్ సర్వర్, పేరు VM1. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎప్పుడైనా ఒక VM క్రియేట్ అయితే దాన్ని యాక్సెస్ చేయడానికి ఒక IP ఉంటుంది ఇక్కడ. Address. ఇది పబ్లిక్ IP, ఇది కాపీ చేసుకోవాలి. మీ దగ్గర స్క్రీన్ లో RDP అని ఉంటుందండి, Remote అది desktop. క్లిక్ చేయండి. ఇక్కడ ఆ IP పేస్ట్ చేయాలి, కనెక్ట్ అని కొట్టాలి. తర్వాత మీ యూజర్ నేమ్ అని పాస్వర్డ్ పెట్టాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు RDP. Virtual machine. వర్చువల్ మిషన్ లోపలికి వెళ్తున్నాం. Yeah. అంతేనా? It's not ఇక్కడ discovered. గమనిస్తున్నారా, లోడ్ అవుతుంది చూస్తారా ఒక OS. Yeah. Yeah. The VM. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? VM. విండోస్ సర్వర్ లో ఉన్నాం, VM లో ఉన్నాం లోపల. ఇక్కడ మినిమైజ్ చేయండి. ఇది నీ ల్యాప్టాప్, ఇక్కడ నువ్వు కనెక్ట్ అయింది ఇంకో సర్వర్ కి కదా. Yes. క్లియర్ అండి అందరు? ఇప్పుడు ఇదే ఐడితో మనం ఒక 100 మెంబర్స్ అయినా ఇది లాగిన్ అవ్వచ్చు కదా. అట్లా లాగిన్ అవ్వచ్చు, అట్లా చేయొద్దండి. మీరు ఏం చేయాలంటే ఎంతమంది వాడుతున్నారో అంతమందికి వాళ్ళ స్పెసిఫిక్ యూజర్స్ క్రియేట్ చేయాలి. అంతేగాని ఒకటే యూజర్ అందరికి ఇవ్వద్దు. ఓకేనా? అదే. ఓకే, ఇక్కడ రండి. ఒక్క నిమిషం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఈ సర్వర్ లోడ్ అయినప్పుడు మనకు సర్వర్ మేనేజర్ అని ఉంటుంది, అది లోడ్ అవుతుంటుంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ పైన చూడండి ఒక బ్లూ లైన్ కనబడుతుంది మీ అందరికి, అంటే లోడ్ అవుతుంది అన్నట్టు. ఆ బ్లూ లైన్ వెళ్ళిందాక ఏం చేయదు, అలా వెయిట్ చేయాలి.
మార్నింగ్ అయిపోయింది virtual machine. ఇప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి, ఒక సర్వర్, ఈ సర్వర్ని మనం ఎందుకు క్రియేట్ చేసాం చెప్పండి ఫస్ట్. End user ఒక విండోస్ access. సర్వర్ క్రియేట్ చేసాం, ఎందుకు చేసాం మనము? మన ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేయడానికి. మన ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేయడానికి, మన ఫ్రంట్ ఎండ్ ని, బ్యాక్ ఎండ్ ని, డీబీని, ప్రతి దాన్ని కూడా ఈ సర్వర్ లోనే డిప్లాయ్ చేయడానికి క్రియేట్ చేసాం. అంటే హోస్ట్ చేయడం, డిప్లాయ్ అంటే హోస్ట్ చేయడం. మీ సర్వర్ లో మీరు ఏ సైట్ ని హోస్ట్ చేయాలన్నా ఒకటి ఇంపార్టెంట్ గా ఉండాలి, తెలుసు ఎవరికైనా? అడ్రస్ కాదు, ఒకటి Road కావాలి names. ఇక్కడ. కాదు, ఐఐఎస్ ఐఏఎస్ కరెక్ట్. ఒకటి తగ్గింది పుష్ప, ఏంటంటే ఐఏఎస్. మీరు ఏం చేయాలి ఇక్కడ, ఈ సర్వర్ రోల్స్ లో ఇది వెబ్ సర్వర్ రోల్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ అండి. ఐఐఎస్, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇది లేకపోతే మీరు ఏ వెబ్సైట్ ని కూడా ఇక్కడ హోస్ట్ చేయలేరు లేదా డిప్లాయ్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, సర్వర్ ఫస్ట్ టైం క్రియేట్ చేస్తే మీరు వెంటనే ఈ సర్వర్ రోల్ ని ఇన్స్టాల్ చేయాలి. అర్థమైందా? Okay. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఐఏఎస్ మీ అది సర్వరే కాదు, అది ఒక నార్మల్ ల్యాప్టాప్ అనమాట. Physical laptop. ఉట్టి ల్యాప్టాప్ అన్నట్టు, సినిమా చూడడానికి, పాటలు వినడానికి ఉపయోగపడుతుంది అంతే. YouTube. అంతే, యూట్యూబ్ అంతే. అయిపోయింది, నీ ఐఏఎస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఐఐఎస్ అని కొట్టండి. ఇది మీ ఐఏఎస్ అండి, ఇక్కడ గమనించారా? ఇది నా ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ Information సర్వీసెస్. services. ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ సైట్స్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ ఒక వెబ్సైట్ ఉంటుంది, దీనిపైన మీరు ఎన్ని వెబ్సైట్స్ అయినా డిప్లాయ్ చేయొచ్చు ఈ సర్వర్లో, ఏం ప్రాబ్లం లేదు. ప్రస్తుతం చూద్దాము. ఈ డిఫాల్ట్ వెబ్సైట్ ఎక్కడ ఉందో చూడాలంటే రైట్ క్లిక్ కూడా ఎక్స్ప్లోర్ కొట్టండి. ఇది లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఇది సి డ్రైవ్ లో, ఐనెట్ పబ్ లో, డెబ్లో, ఇది లొకేషన్. ఇప్పుడు నేను ఏం చేశాను సార్, ఇందులోకి ఒక HTML ప్రాజెక్ట్ ని పుష్ చేస్తా. ఇప్పుడు సింపుల్ గా Laptop. ఈ ప్రాజెక్ట్ ని కాపీ చేసిన ఫైల్స్ మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన. అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేసినట్టు డిఫాల్ట్ వెబ్సైట్ లోకి ఒక కంటెంట్ పంపించిన, అది ఎలా యాక్సెస్ చేసుకుంటా అంటే ఈ సర్వర్ మేనేజర్ లోపలనే ఈ లోకల్ సర్వర్ లో ఒకటి ఉంటుంది, ఐఈ సెక్యూరిటీ ఉంటుంది. ప్రస్తుతాన్ని దీన్ని ఆఫ్ చేయండి. ఎందుకు ఆఫ్ చేయాలంటే ఒక వెబ్సైట్ ని VM లోపల చూడాలంటే ఇది ఆఫ్ చేయాలి, లేకపోతే మనకు అది ఓపెన్ చేయనిది సర్వర్. రియల్ టైంలో మీరు ఆఫ్ చేయరు, ఇప్పుడు మాత్రం నేను ఆఫ్ చేస్తున్నా ఊరికే మీకు చూపించడానికి. రియల్ టైంలో మీరు ఎప్పుడు ఆఫ్ చేయరు, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా, లోకల్ హోస్ట్ అని టైప్ చేయండి. ఏమేమి చెప్పండి ఇప్పుడు. Website opening. అంటే ఆ డిఫాల్ట్ వెబ్సైట్ ఏదైతే నువ్వు కాపీ చేస్తావో ఆ వెబ్సైట్ హోస్ట్ అవుతుంది, హోస్ట్ అయిపోయింది. ఆ వెబ్సైట్ నేను ఈ పర్టికులర్ URL తో యాక్సెస్ చేస్తాను, కానీ ఇది ఓన్లీ VM లోపల యాక్సెస్ చేయడానికి మాత్రమే.
బట్ మీరందరూ యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తారు? ఈ అయ్యో. వెబ్సైట్ ఈ ఐపీలో ఉందండి. అప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే, సరే బిఫోర్ దాట్ ఒక సర్వర్ని నేను షట్ డౌన్ చేయొచ్చా? లేదు చేయాలి. సర్వర్ షట్ డౌన్ అయిపోతుంది. బట్ సర్వర్ అప్లికేషన్ షట్ డౌన్ అయిందంటే అందులో ఉన్నటువంటి అన్ని వెబ్సైట్స్ ఆగిపోతాయి, ఆఫ్లైన్ అయిపోతాయి. అవునా? Yeah. రీస్టార్ట్ చేసిన టైంకి ఆఫ్లైన్ అయిపోతుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో ఏ సర్వర్ అయినా డిస్కనెక్ట్ చేయాలి అంతే, షట్ డౌన్ చేయకూడదు. ఓకే, అందులో 10 సైట్స్ మీరు హోస్ట్ చేస్తున్నారు, షట్ డౌన్ చేసేసారు, ఏమైంది? 10 సైట్స్ కూడా పనిచేయవు. పాయింట్ అర్థమైందా? ఓకే, నౌ మీరు ఏం చేయండి అంటే ఈ ఐపీ అడ్రస్ని పట్టుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. మనకు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ వెబ్సైట్ ఈ విఎం యొక్క ఐపీ ద్వారా నేను లోపల ఉంచిన అప్లికేషన్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. కానీ జరగదు. ఎందుకు జరగదు అంటే ఇందులో ఇక్కడ నెట్వర్కింగ్ అని ఉంటుంది, నెట్వర్క్ సెట్టింగ్స్. ఆ నెట్వర్కింగ్ లోపల నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్ అని ఉంటాయి. ఎనర్జీ లోపల ఉంటుంది. ఎనర్జీ అంటే ఏంటి రేపు చెప్తా. ఇక్కడ సింపుల్ గా ఒక ఇన్బౌండ్ పోర్ట్ రూల్ అని దాన్ని ఎనేబుల్ చేయాలి. HTTP పోర్ట్ 80 అనేది ఎనేబుల్ అయింది. ఇది ఎనేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి దీని మీద బ్రౌజ్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయిందా? Yeah. ఇప్పుడు మీ అందరు కూడా ఈ వెబ్సైట్ ని ఈ ఐపీ ద్వారా యాక్సెస్ చేయగలుగుతారు. కొట్టండి, క్లిక్ చేయండి URL ని అందరూ. అర్థమైందా? Yeah. Yeah, access అవుతుంది. సో యాక్సెస్ అవుతుంది కదా, అంటే అర్థం ఏంటంటే మనం ఒక సింపుల్ HTML వెబ్సైట్ ని ఒక VM లో డిప్లాయ్ చేసాం. యాక్చువల్ దీనికి చాలా పెద్ద కథ ఉంటుంది. అంటే ఇది ఇంత సింపుల్ కాదు, మీకు చూపించినంత సింపుల్ కాదు. దానికి ఒక పోర్ట్ నంబర్ ఉంటుంది. ఇప్పుడు ఇదే VM లోకి నేను ఇంకో వెబ్సైట్ ని పెట్టొచ్చా? నేను రెండో వెబ్సైట్ ని సేమ్ VM లో డిప్లాయ్ చేద్దాం అనుకున్నాను, చేయొచ్చా? చేయొచ్చు. 2 కాదు 100 కూడా చేయొచ్చు. 2, 3, 4, 100 వెబ్సైట్ కూడా సింగిల్ VM లో డిప్లాయ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మరి ఆ రెండో వెబ్సైట్ ని ఎట్లా యాక్సెస్ చేసుకుంటా? ఆ VM కు ఉండేది ఒకటే పబ్లిక్ ఐపీ కదా. Yeah. అది ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ ఫస్ట్ డిఫాల్ట్ వెబ్సైట్ కి డిఫాల్ట్ పోర్ట్ 80. సెకండ్ వెబ్సైట్ మీరు ఏం చేయాలంటే 80 బదులు 8080 అని ఇవ్వాలి. తర్వాత మూడో వెబ్సైట్ కి 8081 అట్లా ఉంటాయి. అదేంటి అంతా మీరు చెప్తారండి, మీరేం అంటే రేపు డిస్కస్ చేద్దాం అదేంటో అని. ఈ రోజుకి ఇక్కడ ఆపేస్తున్నా, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంది కదా బ్రో. ఈ రోజు మీరు ఏం చేస్తారు తెలుసా? ఈరోజు ఏంటి అసైన్మెంట్? ఈ రోజు నెంబర్లు పెట్టింది ఇంకేంటి? ఈరోజు అసైన్మెంట్ ఏంటి చెప్పండి? క్రియేట్ VM, తర్వాత డిప్లాయ్ HTML వెబ్సైట్ ఇన్ దట్ VM. AWP ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.